ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఇలా ప్రతి ఉదయం మనం దేవునితో గడపడం ద్వారా ఈ రోజంతా దేవుని కాపుదల, దేవుని కృప మన యందు నిలిచి ఉంటుంది. ఆమేన్. ప్రతి ఉదయం మొదటగా మనం సమయాన్ని దేవుడికి ఇవ్వడం ద్వారా దేవుడి యొక్క కాపుదల, కృప మనల్ని ఆవరించి ఉంటుంది. మనకు కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన అవసరతను దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కావలసిన ఆలోచనలు ఆయన చెబుతారు. మొదటగా ఆయన మాట మనం వింటే మనకు కావలసిన కాపుదల ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఆమెన్. మొదటగా నీవు నిద్ర లేవగానే ఎవ్వరికి సమయాన్ని ఇవ్వకుండా నీ దేవుడికి సమయాన్ని ఇవ్వు. నీవు ఎవ్వరితో మాట్లాడకుండా నీ దేవునితో మాట్లాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అద్భుతమైన ఆయన రాజ్యంలో నీవు చేరడానికి దేవుడు అద్భుతమైన కృపను నీ పట్ల చూపిస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట కీర్తనలు 34వ కీర్తన 10వ వచనము. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమెన్. దేవుని ఆశ్రయించే వారికి ఆయన దయచూపు దేవుడు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ప్రతి మేలు దేవుడు అనుగ్రహిస్తారు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కనికరమగల దేవుడు కనుక నీ చేయి విడవడు. నిన్ను నాశనం చేయాలని ఎవరు చూసినా దేవుడు వారి నుండి మిమ్మల్ని విడిపిస్తారు, మీకు మేలును అనుగ్రహిస్తారు. హల్లెలూయా. తాను సెలవిచ్చిన మాటను దేవుడు 1000 తరములైన విడవని దేవుడు. కానీ మనం మాత్రం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగునే మేలు కూడా కలుగుతుంది. మనకు మేలు కలగాలంటే దేవునితో మనము సహవాసం చేయాలి. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆమేన్. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నావా? నీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. నా దేవుడితో సహవాసం చేస్తున్నావా? నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది, అలాగుని మేలు కూడా అనుగ్రహించబడుతుంది. దేవుడు అబద్ధములాడే దేవుడు కాదు. అబద్ధములాడడానికి ఆయన మనలాగా మానవుడు కాదు. దేవుడు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పింది తప్పకుండా చేస్తారు. మనలో అపనమ్మకం అనేది ఉండకూడదు. ఈ ఉదయం దేవుడు నీతో సెలవిస్తున్నారు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. కాబట్టి నీవు దేవుని పరిపూర్ణంగా ఆశ్రయించు, పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు, ఆయనతో సహవాసం చేయి. నువ్వు తప్పకుండా మేలును పొందుకుంటావు. ఆయన మాట ఇచ్చారంటే తప్పని దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు కనుక ఆయన మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయములుగా పట్టుకుందాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 వచనంలో కూడా ఉంటుంది. మనం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉదయం దేవుడు వాగ్దానం చేయుచున్నారు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై లేదు. కాబట్టి పరిపూర్ణంగా ఆయన్ని మనం ఆశ్రయిద్దాము, ఆయన మీద ఆధారపడదాము, ఆయన భయభక్తులతో జీవిద్దాము, ఆయనతో మనము సహవాసం చేద్దాము. తప్పకుండా ఆయన అనుగ్రహించి మేలులను మనము పొందుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. ఇంకా దేవుని ఆశ్రయించే వరకు ఏ మేలు కొదవై ఉండదని. సింహపు పిల్లలు లేమగలవై ఆకలిగొనను, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డలు నేను ఎవరైతే మీ మీద నేను ఆశ్రమై ఉండి నేను మీ మీద పరిపూర్ణంగా ఆధారపడి మీ అందే భయభక్తులతో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ మేలులతో నేను మీరు తృప్తిపరుస్తారో ఆ మేలులతో వారిని తృప్తిపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీకే వందనాలు. గుప్పిళ్ళు విప్పినైనా వారి కోరికలున్నైనా మీరు తీర్చే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి కోరికలను మీరు తీరుస్తున్న దేవుడు ప్రభువా, తృప్తిపరుస్తున్న దేవుడు తండ్రి. మీరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల, కృప
మీరు అనుగ్రహించండి రాజా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నేను మేలులతో తృప్తిపరచండి. వారు మీ మీద ఆధారపడినట్టు, మీతో సహవాసం చేసినట్లు మీరే వారికి సహాయం చేయండి. పరిపూర్ణంగా ఆధారపడే కృప మనందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలకు తగినట్లుగా నేను మీ మీద ఆశ్రయమైన బిడ్డలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలను తీర్చండి. చిన్న బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్న బిడ్డలను లేవనెత్తండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని నేను మేలులతో తృప్తిపరచండి. ఆరోగ్యాలని సమాధానాలని మీరే అనుగ్రహిస్తారని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ అందును నన్ను దేవ మనుషులందును వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రాలు. ఒక ఉన్నతమైన స్థలంలో ఆ ప్రతి బిడ్డలో ఉండినట్లు మీరు అనుగ్రహించండి తండ్రి. కృపను అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీ కృప చేత ప్రతి ఒక్కరిని నేను మీరు నింపండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని మీరు సెలవిస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరి పట్ల మీ కృప నిరంతరం ఉండినట్లు, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆశ్రయించి మీ మేలులను పొందుకున్నట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.